హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 11 జూన్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సి గ్రూప్స్, అలాగే బ్యాంక్కి సంబంధించి అండ్ స్టేట్ లెవెల్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి ఏవైతే ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో, ఎక్కడైతే మీకు కరెంట్ అఫైర్స్, కరెంట్ అప్డేట్స్, అలాగే స్టాటిక్ జీకే ఇంపార్టెంట్గా సిలబస్లో ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఈరోజు చాలా అప్డేట్స్ని కవర్ చేయగలుగుతారు. అండ్ కరెంట్ అఫైర్స్ చూడడాన్ని అది నా వీడియో అనే చెప్పను, నా కరెంట్ అఫైర్స్ అనే చెప్పను. ఎవరు చూసినా సరే కాన్స్టెంట్గా చూడడం దాన్ని ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. దాని ద్వారా మీరు దానికంటూ మళ్ళీ ఎగ్జామ్ టైంలో టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు. మీరు కరెంట్ అఫైర్స్లో షార్ప్ అవ్వాలంటే డైలీ అప్డేట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని చదువుకునే ముందు ఎవరికైనా సరే 2021లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా ఎవరికైనా కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కావాలనుకుంటే పెర్ మంత్కి 20 రూపీస్ చొప్పున ఇక్కడ పైన కనబడుతున్న ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటీఎంకి మీరు పెర్ మంత్కి 20 రూపీస్ చొప్పున సెండ్ చేసి, ఆ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన 24 అవర్స్లోగా మీకు సంబంధించిన పీడిఎఫ్లు అయితే పంపించడం జరుగుతుంది. పెర్ మంత్కి 20 రూపీస్ అవ్వండి. మీరు పంపించండి, మీకు ఎన్ని మంత్స్ కావాలో అన్ని 20లు సెండ్ చేసి మీరు ఆ పంపించిన స్క్రీన్ షాట్ కింద మెన్షన్ చేయండి ఎన్ని మంత్స్ కావాలో. అలాగే ఎవరైతే మేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొంటారో వాళ్ళకి ఏపీకి సంబంధించిన బడ్జెట్, అలాగే ఎకానమిక్ సర్వే 2021కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే బై చేయొచ్చు. చూడండి, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, తక్కువ వడ్డీకే గృహ రుణాలు అంటే హౌస్ లోన్స్ ఇవ్వడం కోసం ఐఐఎఫ్ఎల్ హోమ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, నాన్ బ్యాంకింగ్ సేవల సంస్థ అయిన ఐఐఎఫ్ఎల్ హోమ్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ఐఐఎఫ్ఎల్ హోమ్ వాళ్ళు ఇచ్చే లోన్స్ తక్కువ వడ్డీకే దొరుకుతాయి. అంటే వీళ్ళలో ఇక్కడ ఈ కంపెనీలో ఎవరైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి తక్కువ ధరకే లభించడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఈ ఎంఓయు అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ ఒప్పందం వల్ల తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నవారికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో చౌడాపూర్ మండలం కొత్తగా ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్, ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాడు. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. తెలంగాణలో టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్కి ఇలాంటి క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా పోషిస్తుంది. తెలంగాణలో వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటైన నూతన చౌడాపూర్ మండలాన్ని ఆ యొక్క తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్టార్ట్ చేశారు. తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు మండలంలో ఉండవలసిన అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రారంభిస్తూ ఈ చౌడాపూర్ మండల ప్రజలకు అంకితం చేశారు ఈ యొక్క భవనాలని, అలాగే ఆ యొక్క కొత్త మండలాన్ని. తర్వాత చూసుకున్నట్టయితే థర్డ్ వన్ అండి, బీహార్లో డిఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే జియా సుల్తాన్. ఓకే, జియా సుల్తాన్. మీరు మస్ట్గా ఇంగ్లీష్లో ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్ కూడా చదువుకోవచ్చు ఒకసారి. అయితే బీహార్లో డిఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డులో నిలిచారు. గోపాల్గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో బీహార్ పోలీస్ ఫోర్స్లో డిఎస్పీగా ఎంపిక కావడం జరిగిందండి. ఓకే, అది మ్యాటర్. తర్వాత డిఎస్పీలుగా ఎంపికైన 40 మందిలో రజియా కూడా ఒకరున్నారు. బీహార్లో రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్లో ఆమె కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె బీహార్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అంటే అది కూడా పెద్ద పదవే. తర్వాత ఈ పోలీస్ సెక్టార్లో అతిపెద్ద పదవి డిఎస్పీ, ఆ పదవిని ఇప్పుడు ఆమె గెలుచుకుంది. అంటే ఎవరైతే స్ట్రాంగ్గా చదవగలుగుతారో, చెప్పాను కదా, కంటిన్యూగా చదవడం వల్ల మీ ఎడ్యుకేషన్ అనేది మీకే ఒక కొత్త బలాన్ని ఇస్తుంది, మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది, మంచి ఫ్యూచర్ని ఇస్తుంది అని చెప్పడానికి ఇదే రిజల్ట్ అని చెప్పాలి. ఆమె దగ్గర ఇంకొక పెద్ద మంచి ఉద్యోగం ఉన్నా, మంచి జీతం ఇచ్చే ఉద్యోగం ఉన్నా సరే, ఆమె ఇంకొక మంచి ఉద్యోగం కోసం ఇంకొంతమందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారంటే అంత చిన్న విషయం కాదు. ఓకే, ఇలాంటి వాళ్ళు మనకి ఇంకా ఇన్స్పైర్ని ఇస్తారు. తర్వాత ఫోర్త్ వన్, 24,000 ఏండ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన డెలాయిడ్ రోటిఫర్ సూక్ష్మజీవిని ఏ దేశ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే రష్యా అండి. 24,000 అంటే 24,000 సంవత్సరాల క్రితం
గడ్డగట్టుకుపోయిన ఓ సూక్ష్మజీవిని రష్యా సైంటిస్టులు రీసెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిపై లోతుగా పరిశోధనలు చేయగా అది బతికే ఉన్నట్టు కూడా తేలడంతో ఆశ్చర్యపోవడం వారి యొక్క ఆశ్చర్యపోయారు సైంటిస్టులు కూడా. ఏంటి ఇంకా బతికుందా, 24,000 ఇయర్స్ అయినా సరే అనేసి ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన ఘటన సైబీరియాలో జరిగింది. డెలాయిడ్ రోటిఫర్ అనే ఒక బహుకరణ సూక్ష్మజీవి మంచినీటిలో జీవిస్తుందంట. అత్యంత శీతలమైన పరిస్థితుల్లో ఆక్సిజన్, ఆహారం, నీరు లేకపోయినప్పటికీ ఈ జీవి దశాబ్దాల పాటు బతుకుతుందంట. అయితే సైబీరియా సమీపంలోని అలాజియా నదిలో పరిశోధనల నిమిత్తం అక్కడి మట్టి అవశేషాలను శాస్త్రవేత్తలు సేకరించారు. అవి 23,960 నుంచి 24,485 ఏండ్ల క్రితం నాటివని సైంటిస్టులు చెప్పారు. ఆ నమూనాలను విశ్లేషించగా అందులో డెలాయిడ్ రోటిఫర్ అనే జీవి ఉన్నట్లుగా చెప్తున్నారు. ఫస్ట్ అది ఒక శిలాజలం అని భ్రమపడిన శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా పరిశోధన చేయగా అది ఒక ప్రాణం ఉన్న సూక్ష్మజీవి అని తెలిసింది. బహుకణ జీవి వేల ఏండ్ల పాటు శీతల వాతావరణంలో ప్రాణాలతో ఉండడం అరుదైన విషయం అని చెప్పాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత బహుకణ అంటే ఎక్కువ కణాలు అనమాట. ఏకకణం కాదు, ఇది బహుకణ జీవి, బహుకణ సూక్ష్మజీవి అంటే ఎక్కువ కణాలు ఉండే జీవి. ఒకే కణం అంటే లైక్ అమీబియా లాంటివి ఏకకణ జీవులు అంటారు కదా, అలా కాకుండా ఇది బహుకణ జీవి. తర్వాత 5th వన్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం గో ఎలక్ట్రిక్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. చాలామంది నన్ను అడుగుతున్నారన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెట్టండి, తెలంగాణ కరెంట్ అఫైర్స్ పెట్టండి అని. ఉంటే ఖచ్చితంగా పెడతా. ఇప్పుడు మనం చెప్పుకున్న చౌడాపూర్ అనే మండలం తెలంగాణ స్టేట్కి చెందిన న్యూస్. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న గో ఎలక్ట్రిక్ అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిన న్యూస్. కాబట్టి ఉంటే ఖచ్చితంగా నేనే పెడతాను. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్లో అడుగుతాడివి అనేవి నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పెడతా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఈ వెహికల్స్ వాడకాన్ని పెంచడం కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పాలి. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర విద్యుత్ శాఖ బాలినేని శ్రీనివాసరావు చెప్పారు. అయితే ఈ దిశగా అవసరమైన ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కరెంటుతో నడిచే వాహనాల వినియోగం ఈ మొబిలిటీ వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు ప్రజల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తూ వాటిపై అవగాహన పెంచుతామని చెప్తూ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ గో ఎలక్ట్రిక్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. అది కూడా ఆన్లైన్ ద్వారా. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 400 ఛార్జింగ్ స్టేషన్లు పెడతారండి. దీని ద్వారా లైక్ పెట్రోల్ బంకుల్లాగే మనకి ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలవుతుంది. డీజిల్, పెట్రోల్ వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అడ్డుకునేందుకు వీటి మీద ఎక్కువ చొరవ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అలాగే వీటి ద్వారా వెలువడే కాలుష్యం, పొగ వల్ల కూడా మనకి చాలా హానికరం కలుగుతుంది. కాబట్టి వీటిని మనం ఫ్యూచర్లో కూడా ఆపేయడం బెటరు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనము సపోర్ట్ చేయడం బాగుంటుంది. అయితే అందరికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఫ్యూచర్లో దానికి కూడా ఒక ప్రత్యామ్నాయాలు వస్తాయని కోరుకుందాం. అయితే ఈ వెహికల్స్ నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లు ఒకటి చొప్పున ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతుంది స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్. అయితే పూర్తిగా ఈ ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన స్టేట్ గవర్నమెంట్లకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ అవసరమో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. అయితే రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి మాట్లాడుతూ ఇండియాలో 2023 నాటికి కరెంటుతో నడిచే 3 చక్రాల వాహనాలు, 2025 నాటికి కరెంటుతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగించాలని సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టిందని చెప్పారు. ఫేమ్ 2 స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 73 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ని. వాహనాలను విడిభాగాలను పరీక్షించేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని చెప్పారు ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఈ సంస్థ సహకారంతో 250 కోట్లతో వాహనాలను పరీక్షించేందుకు టెస్టింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు సహాయం చేస్తుంది. ఈ ఒప్పందాలు అనేవి ఒకరి మధ్య ఒకరి పరస్పర సహాయం. స్టేట్ గవర్నమెంట్ నుండి ఏం వెళ్తుంది? బడ్జెట్ వెళ్తుంది. అవతల సంస్థ నుండి ఏమొస్తుంది? బెనిఫిట్ వస్తుంది, పని వస్తుంది. అక్కడ ఆ సంస్థ బెనిఫిట్ పొందుతుంది. కాబట్టి ఒప్పందాలు అనేవి చాలా మస్ట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ప్రతిదానికి ఒక కంపెనీ పెట్టలేదు కదా, ఉన్న కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ కంపెనీలకు ఒక ప్రతిపాదన చేసి ఆ పెట్టిన బడ్జెట్లో వాళ్ళు తయారు చేయగలిగితే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు. తర్వాత 6th వన్, విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏది మొదటి స్థానంలో ఉంది? చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక అండి. ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచింది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, దీన్నే AISHE అంటారు. ఈ యొక్క 2019-20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు రిలీజ్ చేశారు.
అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 1,00,000 మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని ఆ రిలీజ్ చేసిన నివేదికలో చెప్పారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రతి 1,00,000 మంది జనాభాకు ఉన్న కాలేజీల సంఖ్య కేవలం 31. కానీ మన ఏపీలో 51 కాలేజీలు ఉన్నాయి. అలాగే ఈ సంఖ్య మహారాష్ట్రలో 34. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి 1,00,000 మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయి ఏపీలో. అదే మహారాష్ట్రలో 34, రాజస్థాన్లో 37 ఉన్నాయి. కాలేజీల సంఖ్య పరంగా ఆల్ ఇండియా యావరేజ్ 30 కాగా ఏపీలో 51 ఉన్నాయి. అంటే యావరేజ్ అంటే మ్యాక్సిమం కాలేజీల సంఖ్య 30 దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో. కానీ వాటికి మించి ఉంది ఏపీలో. మన రాష్ట్రంలో ఏకంగా 2,750 కళాశాలలు ఉన్నాయి. అయితే కాలేజెస్ అనేవి ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ పక్కన పెడితే ప్రైవేట్ కాలేజెస్ అనేది ఇప్పుడు బాగా బిజినెస్గా మారిపోయింది. కాబట్టి కొన్ని కాలేజీలు చూసి మనం ఈ విషయం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాలేజెస్ ఎక్కువ అంటే పెద్ద అది ఘనత ఏం చెప్పుకోవాల్సిన లేదు. ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువైతే అది పెద్ద ఘనత అని చెప్పుకోవాలి. చూడండి, దేశంలో మొత్తం విద్యార్థుల చేరికల్లో 54% ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల నుంచే ఉన్నాయని నివేదికలో చెప్పింది. విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక అంటే 10,231 మందితో మొదటి స్థానంలో ఉండగా ఏపీ 2,094 అంటే 9వ స్థానంలో, తెలంగాణ 2,261తో 7వ స్థానంలో ఉంది. అంటే ఏపీ కంటే తెలంగాణ కొంచెం బెటర్గా ఉంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక. అయితే దేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2.49 లక్షల మంది ఉండగా అందులో 55.4% మంది 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. 23,421 మందితో ఏపీ 4th ప్లేస్లో ఉంది టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో. దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27.1% ఉండగా ఎస్సీల శాతం 23.4, ఎస్టీల శాతం 18 ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో మహిళలు 30% మించి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంది. జాతీయ స్థాయిలో 3.38 కోట్ల మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. వీరిలో 2.85 కోట్ల మంది అంటే 85% 6 డిసిప్లిన్ కోర్సుల్లో చేరారు. వీరంతా హ్యూమనిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్సెస్, ఐటీ అండ్ కంప్యూటర్ విభాగాల్లో ఉన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న ఇక్కడ చూడండి, మీకు యారోస్ పెట్టిన ప్రతి లైన్ ఇంపార్టెంటే. నేను ఏదో చదువుతున్నాను కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. పిహెచ్డి కోర్సులకు సంబంధించి 2014-15లో 1.10 లక్షల మంది స్టూడెంట్స్ ఉండగా అదే 2019-20లో 2.03 lakh మెంబర్స్ పిహెచ్డీలో జాయిన్ అయ్యారు. దేశంలో 2019-20 నాటికి 15,03,156 మంది అధ్యాపకులు ఉండగా వీరిలో 42.5% మహిళలే ఉన్నారు. అయితే ఉన్నత విద్యలో 2019-20లో 3.85 కోట్ల మంది మేర చేరారు. అదే 2018-19లో ఈ సంఖ్య 3.74 కోట్లు మాత్రమే. కానీ లేటెస్ట్గా అది ఒక్కసారిగా అంత పెద్దగా ఏం కాకుండా జస్ట్ యావరేజ్తో పెరిగింది ఉన్నత విద్యలో చాలామంది జాయిన్ అవ్వడం అనేది. ఓకే, తర్వాత 7th వన్, దేశంలో మొట్టమొదటి ముస్లింను ఫెడరల్ న్యాయమూర్తిగా ఎవరిని యుఎస్ సెనెట్ నియమించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదండి, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే జాహిద్ ఖురైషీ. దేశ చరిత్రలో అంటే అమెరికా దేశ హిస్టరీలో మొట్టమొదటి ముస్లిం అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా యుఎస్ సెనెట్ జాహిద్ ఖురైషీని ధృవీకరించింది. న్యూజెర్సీ జిల్లా కోర్టుకు జిల్లా న్యాయమూర్తిగా పనిచేయడానికి ఖురైషీని ధృవీకరించడానికి సెనేటర్లు గురువారం 81-16 ఓటు వేశారు. అంటే ఎక్కువ మంది అతనే ఎన్నుకోవాలని 16 మంది వేయగా అతను వద్దని 16 మంది ఓటేశారు. ఈ విషయాన్ని జినువా వార్తా సంస్థ అనౌన్స్ చేసింది. ఖురైషీ యుఎస్ చరిత్రలో ఆర్టికల్ 3 ఫెడరల్ జడ్జిగా పనిచేసిన మొదటి అమెరికన్ ముస్లిం ఇతనే. యుఎస్లో 3వ అతిపెద్ద మతం ఇది ముస్లిం మతం. అలాగే అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి డెమోక్రాట్లు ధృవీకరించిన 3వ జ్యుడిషియల్ నామినీ ఖురైషీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th వన్, విప్రో సంస్థ నూతన ప్రధాన సమాచార అధికారిగా ఎవరిని నియమించింది విప్రోకి? ఆన్సర్ చూసుకున్నట్టయితే అనూప్ పురోహిత్. ఐటీ మేజర్ కంపెనీ అయిన విప్రో తన ప్రధాన సమాచార అధికారిగా అనూప్ పురోహిత్ని నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, బిజినెస్ సొల్యూషన్స్ అండ్ సర్వీస్ డెలివరీ, పోర్ట్ఫోలియో, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, రిస్క్ కంట్రోల్, అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఇలాంటి వాటిల్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి పురోహిత్. అతనికి 25 years ఎక్స్పీరియన్స్ ఉంది వీటి మొత్తం ఈ చెప్పిన రంగాల్లో. తర్వాత 9th వన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణవేత్త రాధామోహన్ మరణించారు. అతను ఏ రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా అండి, చాలా ఇంపార్టెంట్. పద్మశ్రీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణవేత్త అలాగే ఒడిశా మాజీ సమాచార కమిషనర్ ప్రొఫెసర్
కమిషనరు, అలాగే అతను ఒక ప్రొఫెసర్ కూడా. రాధామోహన్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు హెల్త్ ఇష్యూస్ వల్ల. చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి 78 ఇయర్స్. పూరిలో ఎస్సీఎస్ కాలేజీ ప్రిన్సిపల్గా పదవి విరమణ చేశారు. తర్వాత రాధామోహన్ను రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమించుకున్నారు. ఒడిశా ప్రభుత్వం ఆయన చేసిన అత్యుత్తమ సామాజిక సేవకు ఉత్కల్ సేవా సమ్మాన్తో గౌరవించింది. ఆ తర్వాత యుఎన్ఈపి పర్యావరణం కోసం చేసిన విశిష్ట కృషికి రాధామోహన్కు ది గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ప్రదానం కూడా చేసింది. నయగార్ జిల్లాలో బంజరు భూములను పచ్చని అడవిగా మార్చడానికి, బంజరు భూముల్లో యాక్చువల్గా అంత ఎర్లీగా అంత స్పీడ్గా మొక్కలు అక్కడ పెరగడం అనేది చాలా చాలా కష్టమైన పని. కానీ అలాంటి ప్లేసుల్లో కూడా అడవిగా మార్చడానికి 30 సంవత్సరాలు కృషి చేసిన వ్యక్తి రాధామోహన్ గారు. అతని కుమార్తె సబర్మతికి గత సంవత్సరం పద్మశ్రీ కూడా వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 10th వన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డుకు $8 మిలియన్ గ్రీన్ ఫైనాన్సింగ్ ప్యాకేజీని ప్రతిపాదించింది. అంటే ప్రజెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. ప్రతిపాదించడం అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇవ్వబోతున్నారు అని అర్థం. ఆన్సర్ చూసుకున్నట్టయితే $150 మిలియన్. ప్రపంచ బ్యాంకు గ్రూప్లో ఒక భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC అంటారు. ఇది కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు, దీన్ని KIIFB అంటారు. దీనికి $150 మిలియన్ గ్రీన్ ఫైనాన్సింగ్ ప్యాకేజీని ప్లాన్ చేసింది. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉందో, ఇది కేరళలో మౌలిక సదుపాయాలు నిధుల కోసం ఏర్పాటు చేసిన ఒక ఏజెన్సీ. ఇది పూర్తిగా కేరళ రాష్ట్ర యాజమాన్యంలో ఉంటుంది. ఇది ఆ యొక్క రాష్ట్ర మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల పోర్ట్ఫోలియో నిర్మాణాన్ని అంచనా వేయడం, దానికి సంబంధించిన ఫైనాన్స్ని అంటే డబ్బులకు సంబంధించిన విషయాల్ని పర్యవేక్షించడం చేస్తూ ఉంటుంది. IFC ప్రకారం పెట్టుబడి ఆదాయం కేరళ రాష్ట్రానికి క్లిష్టమైన పట్టణ మౌలిక సదుపాయాలను చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత అంటే ఇప్పుడు ఇచ్చారు ఈ ఫండ్ అక్కడున్న పట్టణాల్లో మౌలిక సదుపాయాలని ఇంకా మెరుగు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత 11, కోవ్పాస్ ఏ దేశ అధికారికంగా ప్రారంభించిన COVID-19 టీకా సర్టిఫికేట్? ఆన్సర్ చూసుకున్నట్టయితే జర్మనీ అండి. చూడండి, కొత్త డిజిటల్ COVID-19 టీకా సర్టిఫికేట్ కోవ్పాస్ను జర్మనీలో అధికారికంగా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రి జేన్స్ స్పాన్ ప్రకటించారు. ఏంటండి కోవ్పాస్? డిజిటల్ టీకా అంటే సింపుల్గా చెప్తాను, ఏం లేదు. అంటే ఎవరైతే COVID-19 టీకా వేసుకుంటారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని మినహాయింపులు దొరుకుతాయి. అంటే మీరు బయటను తిరగొచ్చా, లేదా మాస్క్ లేకుండా తిరగొచ్చు, అండ్ కొన్ని విషయాల్లో వీళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల. అంటే దాంతోపాటు వీళ్ళు COVID-19 టీకా వేసుకున్నారు అనే ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉండడం దీని యొక్క ప్రత్యేకత, అంతే, ఇంకేం లేదు. అయితే దీని పేరును మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క పేరుతో ఈ యొక్క COVID-19 సర్టిఫికేట్స్ని జారీ చేస్తూ ఉంటుంది. తర్వాత 12, ఏ దేశ ప్రభుత్వం ఫేస్బుక్ సంస్థకు $2.36 లక్షల జరిమానా విధించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ అండి. ఓకే, ఏ సంస్థకి? సారీ, ఇక్కడ యాక్చువల్గా ఏ దేశం అని అడిగాను, ఇక్కడ ఆప్షన్స్ రాంగ్గా పడ్డాయి. ఏ దేశం అంటే రష్యా అండి, రష్యా. ఓకే, ఒకవేళ మీరు ఒకటి చెప్తున్నా, ఒకవేళ ఆప్షన్స్లో రాంగ్ వచ్చినా మీకు కీ పాయింట్స్లో రైట్గా ఉంటుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ రష్యాలో వరుస జరిమానాలకు గురవుతుంది. రీసెంట్గా నిషేధిత కంటెంట్ను తొలగించడంలో, అంటే ఈ కంటెంట్ని మా దేశంలో పబ్లిష్ చేయొద్దు, ఇది నిషేధించబడిన కంటెంట్ అని చెప్పినా ఫేస్బుక్ దాన్ని తొలగించకపోవడంతో రష్యన్ గవర్నమెంట్ జరిమానా విధించింది. ఫేస్బుక్కి 17 మిలియన్ రబెల్స్, అంటే రష్యా కరెన్సీ వచ్చేసి రబెల్స్ అంటారు. ఆ రబెల్స్ అంటే డాలర్స్లో $2.36 లక్షల. అదే టెలిగ్రామ్కి 10 మిలియన్ రబెల్స్ అంటే $1.39 లక్షల చెల్లించాలని మాస్కో కోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పెంచడంలో భాగంగానే ఈ జరిమానాలు కూడా విధించినట్లు తెలుస్తుంది. రీసెంట్గా IT రూల్స్ మన ఇండియాలో కూడా చేంజ్ చేశారు, దాని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రివెన్స్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇటీవల కాలంలో రష్యా ప్రభుత్వం ఫేస్బుక్, టెలిగ్రామ్పై జరిమానా విధించడం ఇది సెకండ్ టైం. అలాగే చట్టవిరుద్ధమైన కంటెంట్ను తమ మాధ్యమం నుంచి తొలగించినందుకు గాను మే 25న ఫేస్బుక్ 26 మిలియన్ రబెల్స్ అంటే $3.62 లక్షల జరిమానా పడింది. అంతకు నెల క్రితం ఇదే విషయంలో టెలిగ్రామ్కి 5 మిలియన్ రబెల్స్ అంటే $69,000 చెల్లించాలని రష్యా ప్రభుత్వం ఆదేశించింది. ఇవి కాకుండా రీసెంట్గా పడింది లేటెస్ట్ జరిమానా, ఫైన్. ఓకే, తర్వాత 13, నిష్టా కోవిడ్ సాంచార్ అనే ఒక చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే అస్సాం అండి. అస్సాం రాష్ట్రంలో క్రమప్ మెట్రో జిల్లాలో ఇంటిలో ఒంటరిగా ఉన్న కోవిడ్ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమోట్ చేయడం కోసం, వాళ్ళని పర్యవేక్షించడం కోసం
అస్సాం గవర్నమెంటు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా పనిచేసే ఒక నిష్ఠ కోవిడ్ సంచార్ చొరవను స్టార్ట్ చేసింది. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ సహకారంతో, అంటే సింపుల్గా చెప్పాలంటే అమెరికా చెందిన అమెరికా గవర్నమెంట్కి చెందిన ఏజెన్సీతో టైఅప్ అయ్యి రాష్ట్రంలో ఈ చొరవని ప్రవేశపెట్టారు. అస్సాం నేషనల్ హెల్త్ మిషన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ నిన్న ప్రారంభించిన ఈ ప్లాట్ఫామ్ కోవిడ్ రోగులకు సరైన టైంలో సరైన సంరక్షణ ఇవ్వడం కోసం ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న నిష్ఠా కోవిడ్ సంచార్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 14 అలహాబాద్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే జస్టిస్ సంజయ్ యాదవ్. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సంజయ్ యాదవ్ను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి నియమించారు. శ్రీ జస్టిస్ సంజయ్ యాదవ్ ఎంఏ ఎల్ఎల్బి 25 తారీఖు 8వ నెల 1986న న్యాయవాదిగా జాయిన్ అయ్యారు. మార్చి 2, 2007న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జాయిన్ అయ్యి ప్రమోట్ అయ్యి జనవరి 15, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యి తరువాత అతన్ని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారు. 14వ తారీఖు 4వ నెల 2021 నాటికి అలహాబాద్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఆయన నియమితులయ్యారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టుకి ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత 15 ఈ న్యాయమూర్తులకు సంబంధించిన అపాయింట్మెంట్ అనేది రాష్ట్రపతి నుండి రావడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించాలి. ఆ అధికారాలు అనేవి రాష్ట్రపతి గారికి ఉంటాయి. తర్వాత 15 బంగ్లాదేశ్ దేశ నూతన ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎస్ఎం ఫషీయుద్దీన్ అహ్మద్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అన్నానంటే బంగ్లాదేశ్ అనేది మన పొరుగు దేశం. అలాగే బంగ్లాదేశ్కి మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ స్వాతంత్రం రావడానికి, పాకిస్తాన్ నుండి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణమైన దేశం మన ఇండియా. అలాగే భారతదేశానికి బంగ్లాదేశ్కి చాలా వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్పోర్టింగ్ ఇవి ఉన్నాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం జరిగింది. అందుకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నాను. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే రక్షణ మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ రక్షణ మంత్రిత్వ శాఖ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం ఫజీయుద్ అహ్మద్ను బంగ్లాదేశ్ ఆర్మీ తదుపరి చీఫ్గా నియమించింది. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో క్వార్టర్ మాస్టర్ జనరల్గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ఫషీయుద్దీన్ జూన్ 24న ఈ పదవిని తీసుకోబోతున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ అజీజ్ అహ్మద్ నియమితులవుతారు. 1983లో పదాతి దళంలో 9వ బంగ్లాదేశ్ మిలిటరీ అకాడమీ లాంగ్ కోర్సులో నియమించబడిన లెఫ్టినెంట్ జనరల్ ఫషీయుద్దీన్ గతంలో ఆర్మీ ట్రైనింగ్ అండ్ డాక్ట్రిన్ కమాండ్ అంటే ఏఆర్టీటీఓసి జనరల్ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఓకే, తర్వాత 16 ఉపగ్రహాల కంటే ముందు ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫానులను గుర్తించడానికి ఏ సంస్థ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి ఖరగ్పూర్. ఉపగ్రహాలకు ముందు అంటే ఉపగ్రహాల కంటే ముందే హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫానులను ఐడెంటిఫై చేయడం కోసం ఒక కొత్త సాంకేతికతను అంటే ఒక కొత్త టెక్నాలజీని ఐఐటి ఖరగ్పూర్ సైంటిస్టులు కనుగొన్నారు. దానికి ప్రత్యేకంగా ఏం పేరు పెట్టలేదు, నేను చెక్ చేశాను మొత్తం అంతా. ఈ ప్రాంతంలో ఉష్ణమండల సైక్లోజెనిసిస్ యొక్క నిర్మాణ దశలను మరియు ముందుగానే గుర్తించే సమయాన్ని పరిశోధించడానికి ఎడ్డీ డిటెక్షన్ టెక్నిక్ను ఉపయోగించి పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. ఓకే, దాని ద్వారా ప్రజెంట్ మన ఇండియాలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఏదైతే ఉత్తర హిందూ మహాసముద్రం ఉందో ఆ సముద్రంలో ఏవైనా తుఫాన్లు కానీ వర్ష సూచనలు కానీ వస్తే శాటిలైట్ కంటే ముందే ఇది ఐడెంటిఫై చేసి భారత వాతావరణ శాఖకు తెలియజేయడం జరుగుతుంది ఈ టెక్నాలజీ ద్వారా. దానికంటే ముందే తెలుసుకోవచ్చు, తర్వాత శాటిలైట్ కంటే ముందే. తర్వాత 17 2021 ఆసియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అవార్డు గ్రహీత ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్ఎస్ సోది. మెరుగైన ఉత్పాదకత మరియు సమర్థవంతమైన పాల సరఫరా గొలుసును గుర్తించి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోదీకి జపాన్లోని ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ నుండి ఆసియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అవార్డు లభించింది 2021కి. గత 20 ఏళ్లలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి భారతీయుడు సోది. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ డిపిఐఐటి, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ జాతీయ ఉత్పాదక మండలి ఎన్పిసి ఈ అవార్డుకు సోదీ పేరును ఏకగ్రీవంగా మన ఇండియా నుండి సిఫార్సు చేయడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఏపీఓ ప్రాంతీయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఇలాంటి పురస్కారాలు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. మరియు ప్రతి దేశం అన్ని నామినేషన్లో ఒక అభ్యర్థిని మాత్రమే నామినేట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క నామినీని నామినేట్ చేస్తారు. ప్రతి 5 ఏళ్లకు 5 ప్రాంతీయ నామినీలు మాత్రమే ఈ అవార్డు అందుకుంటారు. ఓకే, 5 మాత్రమే ఈ అవార్డులు ఇస్తారు. మన భారత్ తరపున ఆర్ఎస్ సోదీకి వచ్చింది. తర్వాత 18
ఫెరారీ కంపెనీ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే బెనెటెడ్డో విగ్నా. ఫెరారీ తన కొత్త కంపెనీకి సీఈఓగా బెనెటెడ్డా విగ్నాను తాత్కాలిక చీఫ్ జాన్ ఎల్కాన్ నుంచి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఎవరు? బెనెటెడ్డో విగ్నా. ఇంతకుముందు ఎవరు ఉండేవారు సీఈఓగా? జాన్ ఎల్కాన్. అతని నుండి ఇప్పుడు బెనెటెడ్డో బాధ్యతలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబర్లో లూయిస్ సి కెమిల్లేరి రాజీనామా చేసిన తర్వాత ఫెరారీ చైర్మన్గా ఎల్కాన్ తాత్కాలిక సీఈఓగా ఉన్నారు. ఫెరారీ అనేది ఇటలీలో ఒక ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీదారు. ఆటో ఏవియే కాస్ట్రోజియోనిగా ఆల్ఫా రోమియో రేస్ విభాగంలో 1939లో ఎంజో ఫెరారీ చేత స్థాపించబడిన ఈ సంస్థ 1940లో మొదటి కారును నిర్మించి మరియు 1947లో మొట్టమొదటి ఫెరారీ బ్యాడ్జ్ కారును ఉత్పత్తి చేసింది. ఫెరారీ అనేది మీరు ఒక్కసారి కార్ రేసింగ్ అని కొడితే ఫెరారీ కార్ బ్రాండ్సే కనబడతాయి, అంత పాపులర్ సంస్థ ఇది. తర్వాత చూసుకున్నట్టయితే 19 ఇంగ్లాండ్ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ మొదటి మహిళా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే డెబ్బీ హెవిట్. ఇంగ్లాండ్ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అలాగే మాజీ ఆర్ఏసీ చీఫ్ అయిన డెబ్బీ హెవిట్ను ఆ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ మొదటి చైర్విమెన్గా మహిళా చైర్విమెన్గా పేర్కొంది. 1863లో ఏర్పడిన ఈ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ మరింత సమగ్రంగా ఉండడానికి కృషి చేస్తున్న ఎఫ్ఏ 2018లో తన పర్స్యూట్ ఆఫ్ ప్రోగ్రెస్ చొరవను ప్రారంభించింది. ఎఫ్ఏ అనేది ఇంగ్లాండ్లో ఉన్న ఫుట్బాల్ పాలక మండలి. ఓకే. తర్వాత 2021 యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న భారతీయురాలు ఎవరు లేదా భారతీయ నటి ఎవరు? ఆన్సర్ చూసుకుంటే తిల్లోటామా షోమ్. భారతీయ నటి తిల్లోటామా షోమ్ 2021 యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ UKFF అంటారు. ఇందులో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. రహిగిర్ ది వేఫర్స్ చిత్రంలో నటించినందుకు ఈ యొక్క తిల్లోటామాకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ చిత్రానికి గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించారు, అంటే డైరెక్షన్ చేశారు. యూకే ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్ 2021 వార్షిక ఈవెంట్ యొక్క 23వ ఎడిషన్ ఇది. 23వ ఎడిషన్లో తిల్లోటామాతో పాటు చిత్ర నిర్మాత గౌతమ్ ఘోష్ UKFలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు కూడా గెలుచుకున్నాడు. మీరు అసలైన పేరు తిల్లోటామా, గుర్తుపెట్టుకోండి. తిల్లోటామా షోమా ఆమె పేరు. తర్వాత 21 మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా ఒక పచ్చని విజేత, అంటే 1 డిస్ట్రిక్ట్ 1 గ్రీన్ ఛాంపియన్ అవార్డును ఏ కాలేజీ గెలుచుకుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ములుగు ఫారెస్ట్ కాలేజీ అండి. ఇది కూడా తెలంగాణకు చెందిందే. సిద్దిపేట జిల్లాలోని ములుగు అటవీ కళాశాల పరిశోధన సంస్థ FCRI ఈ సంస్థకు మరో గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత పచ్చదనం పోటీలో ములుగు ఫారెస్ట్ కాలేజ్ గ్రీన్ ఛాంపియన్గా నిలిచింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా ఒక పచ్చని విజేత ఈ అవార్డును ములుగు ఫారెస్ట్ కాలేజీ సాధించిందని చెప్పాలి. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సంస్థను పరిశుభ్రత పచ్చదనం పెంపు నిర్వహణ భాగంగా చేస్తున్న వాటిని గుర్తించారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి ములుగులో ఉన్న అటవీ కళాశాల పరిశోధన సంస్థ ఈ అవార్డు అయితే దక్కించుకుంది. చాలా మంచి విషయము, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇవ్వడం కోసం IIFL హోమ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల ఏ రాష్ట్రంలో చౌడాపూర్ మండలం కొత్తగా ప్రారంభమైందంటే తెలంగాణ. తర్వాత క్వశ్చన్ వచ్చేసి బీహార్లో DSPగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ ఎవరు అంటే జియా సుల్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 24,000 ఏండ్ల క్రితం గడ్డకట్టకపోయిన డెల్లాయిడ్ రోటిఫర్ సూక్ష్మజీవిని ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారంటే రష్యా. అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం గో ఎలక్ట్రిక్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విదేశీ విద్యార్థులకు ఆకర్షిస్తున్న రాష్ట్రాలు ఏది మొదటి స్థానంలో ఉందంటే కర్ణాటక. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే దేశంలో మొట్టమొదటి ముస్లింను ఫెడరల్ న్యాయమూర్తిగా ఎవరిని US సెనెట్ నియమించింది అంటే జాహిద్ ఖురైషీ. అండ్ విప్రో సంస్థ నూతన ప్రధాన సమాచార అధికారిగా ఎవరు ఎన్నికయ్యారు లేదా ఎవరిని నియమించిందంటే అనూప్ పురోహిత్. అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణవేత్త రాధామోహన్ నుండి మరణించారు. అతను ఏ రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ అంటే ఒడిశా. అలాగే అతను పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. అండ్ అతనికి చాలా అవార్డులు వచ్చాయి. అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డుకు $2 మిలియన్ గ్రీన్ ఫైనాన్సింగ్ ప్యాకేజీని ప్రతిపాదించిందంటే $150 మిలియన్. అలాగే కోపాస్ ఏ దేశం అధికారికంగా ప్రారంభించిన COVID-19 టీకా సర్టిఫికేట్ అంటే జర్మనీ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే నిస్టా కోవిడ్ సంచాలన యొక్క చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే అస్సాం. ఒక మానిటరింగ్ చొరవ అనమాట, మానిటరింగ్ సిస్టమ్ చొరవ. అలహాబాద్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే జస్టిస్ సంజయ్ యాదవ్. అండ్ బంగ్లాదేశ్ దేశ నూతన ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే SM షఫీయుద్దీన్ అహ్మద్.
నెక్స్ట్ ఉపగ్రహాల కంటే ముందు ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫాన్ను ఐడెంటిఫై చేయడం కోసం ఏ సంస్థ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిందంటే ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2021 ఆసియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అవార్డు గ్రహీత ఎవరు అంటే ఆర్ఎస్ సోది. అండ్ ఫెరారీ కంపెనీ నూతన సీఈఓగా ఎవరు నియమించబడ్డారు అంటే బెనిటెడ్డో విగ్నా. అండ్ నెక్స్ట్ ఇంగ్లాండ్ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ మొదటి మహిళా చైర్ విమెన్గా ఎవరు నియమితులయ్యారు అంటే డెబ్బీ హెవిట్. అండ్ 2021 యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న భారతీయురాలు లేదా భారతీయ నటి ఎవరు అంటే తిల్లో టామాషో. అండ్ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా ఒక పచ్చని విజేత అవార్డుకి ఏ కాలేజీ ఎన్నికైందంటే గుర్తుపెట్టుకోండి, అది కూడా తెలంగాణ నుండి ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండి. ఇది తెలంగాణ నుండి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ నుండి. అదే ఇండియా వైడ్గా ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సంస్థను తీసుకుంటున్నారు. తెలంగాణ నుండి ఇది అడిగారు అనమాట, ఈ జిల్లాకు వచ్చింది మురుగు అటవీ కాలేజీకి. అయితే మరి ఏపీది కూడా ఇవ్వాల్సి ఉంది, ఏపీది అయితే ఇక్కడ లిస్ట్ కాలేదు. ఒకవేళ అది కూడా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను పెడతాను, ఓకేనా. ములుగు ఫారెస్ట్ కాలేజ్ ఏపీ తెలంగాణ నుండి ఒక జిల్లా ఒక్క పచ్చని విజేత అవార్డు గెలుచుకుంది. ఇది నేషనల్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ఒక అవార్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.